దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలపై దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రైట్, ఈరోజు చివరి రోజు, అనగా చివరి ఆదివారం. దేనికి చివరి ఆదివారం? ఈ 2024 సంవత్సరంలో ఇది చివరి ఆదివారము గనుక మరి ఏమున్నా ఏమి లేకపోయినా దేవాది దేవుని కృప ద్వారానే మనమందరం ముందుకెళ్తున్నాం గనుక ఆయన ప్రేమను బట్టి, ఆయన వాక్చాతుర్యాన్ని బట్టి వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని బట్టి మన వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువుతూ వస్తుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకొని చెప్పి వారిని పంపెను. చాలా థ్యాంక్ యూ. తరువాత యెరూషలేమునకి సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే తరువాత యెరూషలేమునకు అంటే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పని అయిపోయిన తర్వాత, సేవా పరిచర్య అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు స్తుతించబడాల్సిన సమయం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడాల్సిన సమయం వచ్చింది. దానికి ఆయన ఎన్నుకున్న మార్గాన్ని మీకు వివరణ ఇస్తాను. ఆయన తరువాత యెరూషలేములోకి సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతమంది అని? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో అందరినీ పిలవట్లే యేసయ్య. 2 యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకొని 2 చూస్ చేసుకొని వాళ్ళని చూస్తూ ఏమని సెలవిస్తున్నాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్తున్నాడు. సో యేసయ్య అక్కడున్న 2 శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఎదుటగా ఉన్న ఒక ఊరికి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్లను మరి కట్టబడి, సో తాళ్ళతో కట్టబడి అది బంధించబడి ఉంది. మీరు దాని దగ్గరికి వెళ్ళి అది తీసుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఆజ్ఞాయిస్తున్నాడు. అంటే అక్కడ బాగా గమనించండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ప్రీచింగ్. యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ ఒక పని కోసము 2 మాత్రమే ఎంచుకున్నాడు. మిగతా 10 మందిని ఎంచుకోలేదని అర్థం కాదు, ఇంకో పనికి ఎంచుకున్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే యేసయ్య ఆ 2 పిలవగానే 10 మంది, అంటే మన మైండ్ సెట్ ప్రకారంగా ఆలోచిస్తే ఆ 10 మంది కూడా ఏమనుకుంటారు, యేసయ్య వాళ్ళ 2 పిలిచాడేంది, నన్నెందుకు పిలవలేదనే రకం కూడా ప్రజలు ఉంటారు. కానీ అక్కడ యేసయ్య 12 మందిని పిలుచుకున్నప్పటికీ ఆ గాడిద ఆ పిల్లలను అది విడిపించే విషయంలో మాత్రం 2 ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా 10 మందిని ఏర్పాటు చేసుకోలేదని అర్థం కాదు. ఆ 10 మందిని కూడా ఇంకో పనులలో వాళ్ళు విలీనమగునట్లుగా ఆ 10 మందిని ఇంకో రకంగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన కంక్లూజన్ ఇస్తాను. యేసయ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పినప్పుడు అది సంపూర్ణంగా చేయువాడే దేవుని చిత్తాన్ని చేయువాడు. అంతేగాని ఒకరికి ఒక పని చెప్తున్నప్పుడు ఆ పని నాకెందుకు చెప్పలేదు అనేటట్టు మనం ఆలోచిస్తే తప్పు. చెప్పేవాడిని కాదు, ఆలోచించేవాడిది తప్పు. ఎందుకంటే అక్కడ యేసయ్య 12 మంది శిష్యులు చుట్టుపట్ల ఉన్నప్పటికీ కూడా 2 పిలిచి 2 వైపే చూస్తూ ఆ గాడిదను విడిపించటానికి 2 మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 మాత్రమే ఏర్పాటు చేసుకొని మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అక్కడ ఒక గాడిద పిల్లయు కట్టబడి ఉన్నావని సెలవిస్తున్నాడు. యేసయ్యకి ఎలా తెలుసు? ఆయన దేవుని ఆత్మతో కలిగిన వ్యక్తి. అంటే ఎక్కడో ఒక ఊర్లో, అక్కడ ఒక పలానా కాలనీలో తన గాడిద పిల్లను కట్టబడి ఉందని ఎలా చెప్పగలుగుతున్నాడంటే అది సిద్ధపరచబడింది కనుక. ఏం సిద్ధపరచబడింది? గాడిద పిల్ల సిద్ధపరచబడింది. దేనికోసము? యేసయ్య కోసం. సో యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద మీద కూర్చొని వసనా వసనా అనేటట్టుగా ఒక ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచన లేఖనము నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రణాళిక చొప్పున వెళ్తున్నాడు. దానికి 2 శిష్యులని ఆ గాడిద దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు ఏమైందో చూద్దాం. నెక్స్ట్ వచనం, వర్స్ 3.
ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల. అవి ఎందుకంటే ఆ గాడిద పిల్ల యేసు ప్రభుది కాదు. ఎవరిది? దాని యజమానుడిది. అది ఎక్కడనో ఒక ఇంటి దగ్గర కట్టబడిందంటే, ఎక్కడనో ఒక ఇంటి దగ్గర గాడిదను కట్టారంటే ఆ గాడిద ఎవరిదని? ఆ ఇంటి వాంది. సో ఆ డౌట్ని బట్టి అక్కడున్న శిష్యులు ఏమడుతున్నారు? ఆ డౌట్ని బట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల. ఏమంటాడు? ఒకవేళ ఆ గాడిదను విప్పుకుంటూ పోతే ఏమంటారు? అవి నావి కదా, నువ్వు ఎలా విప్పుకుంటూ పోతావు అనే క్వశ్చన్ వస్తా. సో దానికి ముందే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టనని చెప్పి వారిని పంపాను. ఎవరికని చెప్పమంటున్నాడు దాన్ని? ప్రభుకి. హల్లెలూయా. అంటే బాగా వినండి, ఆ గాడిద పిల్ల, సరే గాడిదని అనుకోండి. ఆ గాడిద ఎవరి ఇంటి దగ్గర అయితే కట్టబడ్డాయో తాళ్లతో, ఆ గాడిద ఎవరివన్నట్టు? ఆ ఇంటి యజమానుడి అన్నట్టు. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఎవరైనా ఏమైనా అంటే కనుక అది ఎవరివని చెప్పాలంట? ప్రభువుకి సంబంధమైనవన్నట్టుగా చెప్పాలని ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అంటే బాగా వినండి. మంచిగా పనిచేసే వస్తువులు కావచ్చు, మంచిగా పనిచేసే జంతువులు కావచ్చు, మనకి బాగా లాభాన్ని తెచ్చిపెట్టే కొన్ని వస్తువులు కావచ్చు, అవి దేవునికి ఇవ్వబుద్ధి అవుతుందా? గట్టి చెప్పండి. దేవునికి ఇవ్వబుద్ధి అవుతుందా? ఆ దేవునికి సమర్పించబుద్ధి అవుతుందా? అంటే చాలామంది మనసు ఎలా విభాగించబడుతుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడో దీని నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఆ గాడిద తాళ్ళతో బంధించబడింది ఒక ఇంటి దగ్గర. ఆ గాడిద ఎవరివి అంటే దేవునికి సంబంధించింది కాదు, అది యజమానుడు. ఎవరు యజమానుడు? ఆ ఇంటి దగ్గర గాడిద పిల్లను ఏ ఇంటి దగ్గర కట్టబడ్డాయో ఆ ఇంటికి సంబంధమైన వ్యక్తివే ఈ గాడిద, దానికి సంబంధమైన. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఎవరైనా అడిగితే కనుక ఏం చెప్పాలంట? ఇది యజమానుడికి సంబంధమైనవా, ప్రభుకి సంబంధమైనవా? ఇది ప్రభుకు సంబంధమైనవి అని చెప్పాలంట. అంటే అండర్స్టాండ్ ద మెథడాలజీ ఆఫ్ ద స్క్రిప్చర్. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకు మరి ప్రభు అని చెప్తే విడిచిపెడతారా అనే క్వశ్చన్ రావచ్చు. మరి విడిచిపెడతారా అంటే విడిచిపెడతారు. ఎందుకు విడిచిపెడతారంటే ఆ గాడిదను ఎవరు కూడా వాడుకోవట్లేదంట. ఆ గాడిద నిష్ప్రయోజనముగా అక్కడ కట్టబడి ఉందంట. ఆ గాడిద ద్వారా వ్యాపారము జరగట్లేదు, ఆ గాడిద ద్వారా ఏ కార్యము జరగట్లేదు. కనుక యేసుప్రభు దేన్ని ఎన్నుకున్నాడండి? ఒకవేళ అదే గాడిద ద్వారా లక్షలు సంపాదించి అదే గాడిద ద్వారా వ్యాపారాలు చేసుకున్న వ్యక్తి అయితే యేసుప్రభుకి ఇస్తుండేనా? ఇవ్వరు. సో దానిని బట్టి ఆలోచిస్తే అక్కడ ఆ గాడిద దేనిని కూడా ప్రయోజనకరముగా లేకుండా నిష్ప్రయోజనకరంగా ఉండి వ్యాపారానికి కూడా లాభసాధకముగా ఉండకుండా, అంటే ఆ గాడిద కంప్లీట్గా నిష్ప్రయోజనంగా అక్కడ బంధించబడింది. ఇంకా దాన్ని యజమానుడు వాడుకోవట్లేదు, ఎవరు వాడుకోవట్లేదు. దాని తిండి అది తినుకుంటూ అది బ్రతుకుతుంది అలాగా. కానీ దానిపై ఎవరు చూపు పడిందండి? గట్టి చెప్పాలి. శారీరకంగానా ఆత్మీయంగానా? శారీరకంగా ఆ గాడిద ఎలాగుందో చూడలే. శరీరంతో వెళ్ళి అరే గాడిద మీద కూర్చుంటే బరువు మోస్తుందో లేదో అని చూడలే. గాడిద మంచిగా నీట్గా ఉందా, క్లీన్గా ఉందా, బ్యూటిఫుల్గా ఉందా అని కూడా చూడలే. ఎలా చూశాడంట గాడిదను? అంటే ఆయన చూసింది గాడిదన దేవుని వాక్యాన్ని. శరీరంతో చూస్తే గాడిదని చూస్తున్నాడు, బట్ ఆత్మ సంబంధముగా చూస్తున్నాడు. కనుక లేఖనము నెరవేర్చబడునట్లు ఆ ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభు దాన్ని వాడుకోవాలంటే ఇంకొకటి దాన్ని వాడుకోవద్దు. సో ట్రై టు అండర్స్టాండ్. ఆ మనుషులు ఒకవేళ దాని ద్వారా లాభం పొందుకునేటట్టుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభుకి దాన్ని సమర్పించకపోదు. సో చాలామంది ప్రజలకి ఇదే మ్యాటర్. ఎప్పుడైనా సరే ఒక మంచి, సరే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఉన్నాడని, లేక 99 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాల్లో ఉన్నారు, నిందలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు. అయినప్పటికీ విశ్వాసంతో అలానే గంభీరంగా ధైర్యంగా నిలబడి ఉన్నారు. 99 సంవత్సరాలకి అబ్రహాంకి ఒక వారసుడు పుట్టాడు. పుట్టిన ఒక 10 సంవత్సరాలకో 9 సంవత్సరాలకో దేవుడు చెప్తాడు, ఇతన్ని నాకు బలి ఇవ్వని అంటాడు. బలి కోరడు, కానీ కావాలని పరీక్ష కోసమై దేవుడు ఏమంటున్నాడు? ఇతన్ని నా కోసం బలి ఇవ్వని అంటాడు. అబ్రహాము ఆయనను కొండ దగ్గర తీసుకొని వెళ్ళి
కట్టలన్నీ ఇట్లా ఇట్లా పేక్షి ఆ దానిపైన ఆయన కొడుకును పెట్టి బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే లేక కొడుకు పుట్టడం వల్ల ఎవడైనా ఇస్తాడా? విశ్వాసం అలా పరీక్షించబడతాదంట. సో దేన్ని మనిషి వాడుకోడో దేవుడు దాన్ని వాడుకుంటాడు. సో నువ్వు ఒక దాన్ని వాడుకోలేకపోతున్నావు అంటే దట్స్ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేన్ని వాడుకో తెలుసా? చెడ్డవాన్ని నువ్వు వాడుకోలేవండి. నువ్వు దేన్ని వాడుకో తెలుసా? నీ శత్రువుని వాడుకోలేకపోతావు. నువ్వు దేన్ని వాడుకోలేవో తెలుసా? ఎవరి మీద అయితే ఎక్కువ కుళ్ళు ఉంటుందో నీకు వాడిని నువ్వు వాడుకోలేకపోతావు. వాడు ఎప్పుడు నీకు దూరంగా ఉండాలని చూస్తావు, కానీ అలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడండి. సో దిస్ ఈజ్ విజ్డమ్. హల్లెలూయా, హల్లెలూయా. అవతల వాడు నీపై కుళ్ళుబడి అరే వీడు నాకు దూరంగా ఉండాలి అనుకుంటే వాడు లాస్ అవుతాడు, దేవుడు ప్రాఫిట్ అవుతాడు. సో ఖచ్చితంగా దేవుడు లాభం పొందుకోవాలంటే ఒకడు నిన్ను కంట్రోల్ చేయొద్దు. ఆ గాడిదను ఆ యజమానుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎంతేం చేసినా ఆ గాడిద ద్వారా లాభం రావట్లేదు కనుక సో ఆ గాడిదను వాడుకోలేకపోతున్నాడు యజమానుడు. అదే గాడిద ద్వారా లాభం రావట్లేదు, ఆ గాడిద నిష్ప్రయోజనంగా ఉంది. కానీ దాని వైపు చూపు ఎవరిది వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క చూపు దానిపై పడుతుందంటండి. ఈరోజు పౌలు ఒక వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏంటంటే ఆయన ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఏంటంటే ఎప్పుడైతే నిష్ప్రయోజనంగా నువ్వు పనిచేస్తావో దేవునికి ప్రయోజనకరంగా సాధకముగా వాడబడటానికి అభిషేకం నీ మీదకి వస్తుందంటండి. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ ప్రీచింగ్. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది అనుకుంటాం నేను నిష్ప్రయోజనంగా ఉన్నాను, ఎవరు కూడా నాకు ప్రయోజనకరంగా నేను లేను, నాకు ఎవడు కూడా లేదు. సో దయచేసి అలా అనుకోకండి. యు ఆర్ విజిబుల్ టు గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ విజిబుల్ టు మ్యాన్ అంటే ప్రజలకి కనబడకపోతే నువ్వు దేవునికి బాగా కనబడతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను మనుషుల మహిమను నేను పొందువాడను కాదు, మనుషుల మహిమను నేను కోరేవాడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనుషుల నుంచి మహిమ వస్తుందో దేవుని మహిమను నువ్వు కోల్పోతావంట. మనుషుల నుండి మహిమను కోరకపోతే దేవుని మహిమను నీలో అనుభవింపేలాగా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మైండ్ మనందరికీ ఉండాలండి. అందుకే 12 మంది శిష్యులలో 2 ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 10 మంది శిష్యులలో నన్నెందుకు దేవుడు వాడుకోవట్లేదు, నన్నెందుకు ఈ విధంగా యేసు ప్రభు ఈ చిన్న చూపు చూస్తున్నాడు అనే ఆలోచన లేదు. మీకు కూడా ఉండకుండా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ బిహైండ్ ద స్క్రిప్చర్? యేసుక్రీస్తు ప్రభు సాక్షార్థముగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఎవరు ఏమని అడిగినా కానీ, ఎవరు మీతో ఏమైనా అనిడేలా అది ప్రభుకు కావాల్సి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టనని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చున్నట్లు అది జరిగెను. అయితే ఈ విషయాన్ని, ఈ ప్రవచనము నెరవేర్చబడటానికి ఆ గాడిద మనుషుల చేత వాడబడలేకపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ టు సే వన్ థింగ్ దట్ మనం మంచివాడిని దగ్గర తీసుకుంటాం, చెడ్డవాడిని ఏం చేస్తాం అంటే మంచివాడితో నువ్వు ఒక సాంగత్యం చేయాలని ఆశపడతాం, మంచివాడిని వాడుకుంటాం, అదే మంచివాడు మనల్ని వాడుకుంటాడు, ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. చెడ్డవాడిని ఏం చేస్తాం అంటే నువ్వు వాడిని వాడుకోలేకపోతున్నావు అంటే దేవుని వాడిని వాడుకొని నీ ముందు వాడిని గొప్పని చేస్తాడు. నీకు కాలుతుందా కాలదా? కాలుతుంది. కాలొద్దు అంటే ఒక వాక్యం సెలవిస్తా. కీర్తనలో 37వ అధ్యాయం 1-2 వచనాలు సెలవిది చదవండి. కీర్తనలో 37వ అధ్యాయం 1-2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. ఏమి పడొద్దు అంటున్నాడు దేవుడు? అంటే మనకి రిస్క్ వస్తుంది. చెడ్డవారిని చూసినప్పుడల్లా ఏంద్రనైనా నా బ్రతుకు, లేకపోతే వాని బ్రతికేంది అంటే మనం వ్యసనపడతాం. వ్యసనపడకు. నెక్స్ట్, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. నెక్స్ట్, వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు. గడ్డి వలె వారు త్వరగా ఎండిపోవుదురు. వాళ్ళ ఫలం వాళ్ళు పొందుకుంటారు, కానీ నువ్వు వాళ్ళ ఫలం కోసం వెయిట్ చేస్తావు. వాళ్ళ ఫలం కోసం వెయిట్ చేసే ప్రాసెస్లో నీ టైం అంతా కిల్ అయిపోతారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ విషయంలో వాళ్ళ కథ సెలవిస్తే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 3వ వచనం. పచ్చని కూర వలనే వాడిపోవుదురు, యెహోవాయందు నమ్మకముంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి సంతోషించాలా? దేవుణ్ణి బట్టి సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరి హృదయ వాంఛలు? మన హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఎవరిని బట్టి సంతోషించాలా? మంచి వాణ్ణి బట్ట, నీకు సహాయం చేసే వాణ్ణి దాన్ని బట్ట,
నీకు సాయం చేసిన ఒక వ్యక్తి ఉంటాడు నీ ముందు, వాని బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛ నెరవేర్చబడదు. సో మంచివాడైనా చెడ్డవాడైనా ఇంకా ఎలాంటి వాడైనా నీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటారండి. నీ జీవితంలో అందరు గొప్పవాళ్ళే ఉండరు, ఒకడు తక్కువ స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఉంటాడు. నీ జీవితంలో అందరు మంచి వాళ్ళే ఉండరు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అదే జీవితం అంటే. ఆ జీవితంలో దేవుని వాగ్దానం సెలవిస్తుంది, యెహోవా మీద నమ్మకము ఉంచు. దేవునిని బట్టి సంతోషిస్తే ఏం నెరవేర్చబడుతుంది? నీ హృదయ వాంఛ. అంటే నీ హృదయంలో ఒక ఆశ ఉంటుంది, నేను గొప్పని కావాలి, ఇలా కావాలి, నా పిల్లలు ఇలా కావాలి. అది నెరవేర్చబడాలి అంటే ఎవరెందు సంతోషించాలి? దేవుని అందు సంతోషించాలి. కానీ చాలామంది ఇది ప్రయత్నాలన్నా కనీసం చేయాలి. ఏది ప్రయత్నం చేయాలా? మంచివాడు నీ దగ్గరికి వచ్చేదైనా సాయం చేసినప్పుడు వాని బట్టి నీ హృదయం సంతోషిస్తారు. సంతోషించకండి, ఎవరినో బట్టి సంతోషించకండి, ఎవరినో బట్టి నీ హృదయం కూడా వేదన పడేటట్టు చేయకండి. సో నీ హృదయము ఎవరికో రెస్పాండ్ అయ్యేలాగా చేసుకోకండి. నీ హృదయం దేవుని బట్టి మాత్రమే రెస్పాండ్ అయ్యేలాగా చూడాలంట. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఆయన ఆ మరియమ్మ గర్భములో ఉన్నాడు, తల్లి అయిన మరియమ్మ గర్భములో. ఇక్కడ ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను. ఎలిజబెత్ గర్భములో యోహాను, మరియమ్మ గర్భములో యేసయ్య. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అనగా ఆ తల్లి అయిన మరియా ఎలిజబెత్ కలవడానికి వస్తుంది. దగ్గరికి వచ్చినప్పుడంట ఎలిజబెత్ కడుపులో ఉన్న ఆ బేబీ అనగా యోహాను, తల్లి అయిన మరియమ్మ కడుపులో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గంతులు వేస్తారంట. అంటే మరి ఈ ప్రెగ్నెన్సీతో ఉన్న ఈ స్త్రీలు ఎంతోమంది దగ్గరికి వెళ్తారు. మరి ఎంతోమంది దగ్గరికి వెళ్ళినప్పుడు గంతులు వేయొచ్చు కదా, వెయ్యరు. ఎవరి దగ్గర వేస్తారో వాళ్ళ దగ్గరనే వేయాలి. అంటే చిన్నప్పటి నుంచే దేవుని అభిషేకం వాళ్ళ మీద పనిచేసింది కనుక అడ్డమైన వ్యక్తులకు కాకుండా సరి అయిన వ్యక్తులకు, దేవుడు నీకోసం ఎన్నుకున్న వ్యక్తులను బట్టి వాళ్ళు అలా రెస్పాండ్ అయ్యారంట. అట్లాగా మనము కూడా ప్రతి పరిస్థితిలో ఎలా రెస్పాండ్ అవ్వాలో అనే వాక్య జ్ఞానము నేర్చుకుంటే నీ మైండ్ అనేది చాలా సమాధానంగా ఉంటుంది. ప్రతిదానికి రెస్పాండ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా నీ మైండ్ నా మైండ్ పాడైపోయి ఆరోగ్యాన్ని క్షీణింపలాగా చేసేది మనమే కారణం అవుతాం. సో దయచేసి దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే, మంచివాని బట్టి సంతోషించకండి, చెడ్డవాన్ని బట్టి దుఃఖించకండి. ఎవరిని బట్టి సంతోషించాలా? గట్టి చెప్పాలా? ఒకసారి అందరూ అందామా? దేవుని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. సో 2024 సంవత్సరం మొత్తం మీద దేవుని బట్టి సంతోషంగా లేరు. ఉన్నారా? ఎస్. సో క్రైస్తవులు అనబడుతున్న మనము శ్రమలలో ప్రతి ఒక్క కష్టాల్లో వెళ్ళడానికి ఎన్నో మార్గాలు వస్తూ ఉంటాయి. నువ్వు దేవుని నమ్మిన వెంటనే అందరూ, లోకంలో ఉన్న ప్రజలందరూ వచ్చి నీ కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం పెడతారు. అది భరించగలవా? అది భరించిన తర్వాత వచ్చేదే దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ ఒకే వాక్యము కలిగిన, శక్తి కలిగిన దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని సెలవిస్తున్నాను. మంచివాని బట్టి సంతోషించకండి, చెడ్డవాని బట్టి దుఃఖించకండి. నీ బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు బాధపడకండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు సంతోషించకండి. నీ హృదయం దేన్ని బట్టి సంతోషించాలండి? దేవుణ్ణి బట్టి మాత్రమే సంతోషించాలి. అప్పుడు మనుషులతో ఎలా ఉండాలో సమాధానయుక్తముగా మీరు ఉండేటట్టుగా దేవుని వాక్యం మిమ్మల్ని తయారు చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ గాడిద ఎవరు ఎన్నుకున్నారు? ఆ గాడిదను ఎన్నో గాడిదలు లోకంలో తిరుగుతూ ఉన్నాయి. కట్టబడి ఉన్న గాడిదను మాత్రమే యేసుప్రభు ఎన్నుకున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిదను ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ గాడిద యొక్క యజమానుడు ఆ గాడిదను వాడుకోలేకపోయాడు. ఇది నిష్ప్రయోజనం, ఇది పనికిరానిది, దీనివల్ల ఏం ప్రయోజనము లేదని. కానీ సరిగ్గా వాడుకునేది ఎవరండి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సరిగ్గా వాడబడట్లేను, నేను నిష్ప్రయోజనంగా ఉన్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉందండి 2025 సంవత్సరంలో దేవుని చేత నేను వాడబడతానేది? నిజంగా విశ్వాసం ఉందా? ఎవ్వరు కూడా మీ లైఫ్లో పక్కవారి చేతిలో పెట్టకండి. మీ జీవితాలు, మీ మనస్సు, మీ యొక్క హృదయం దేవుని చేతిలో పెట్టండి. వాక్యం సెలవిస్తుంది, ప్రవక్త ఆత్మ ప్రవక్త యొక్క స్వాధీనములో ఉంది. ఎప్పుడు చెప్తా ఉంటాం, మన ఆత్మ ఏ చెట్లలో దొరుకుతుంది, పుట్టలలో దొరుకుతుంది, కొండ మీదకి వస్తుంది, అక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. పొద్దున లేసరికి అంతా అలసిపోతాం. ఎందుకు అలసిపోతున్నామంటే మన ఆత్మ తిరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
నేను తిరగొద్దు అనుకున్నప్పుడు నేను తిరగను, తిరగాలి అనుకున్నప్పుడు తిరుగుతా, అమెరికా వెళ్ళాలి ఆత్మీయ ఆ స్పిరిట్లా వెళ్ళాలి అనుకుంటే వెళ్తా, వెళ్ళొద్దు అనుకుంటా వెళ్ళను. అంటే ఎవరి కంట్రోల్లో ఉన్నప్పుడు ఆత్మ? నా కంట్రోల్లో నా ఆత్మ ఉన్నట్టు. అలా నీ కంట్రోల్లో ఆర్ఎల్స్ దేవుని స్వాధీనంలో నీ ఆత్మ ఉన్నట్లయితే అప్పుడు శరీరమైన నీ మనస్సు, శరీరమైన నీ హృదయము నశించిపోతాయి. ఆత్మ సంబంధమైన దేవుని శక్తి నీలో పనిచేసేలాగా దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ఆత్మ నా ఆత్మ, నీ మనస్సు నా మనస్సు పక్క వారి చేతిలో పెట్టకండి. ఎవరి చేతిలో పెడదాం? మనమందరం దేవుని చేతిలో పెడదాం. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా, యేసయ్యా నువ్వు ఉన్నావు నాకు, ధైర్యముగా ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తావో దేవాది దేవుడు నీ పట్ల చేయాల్సిన కార్యము అందరి యొక్క అన్యుల యొక్క చెవులు గింగురుమనేలా కార్యాలు చేస్తారండి. అలాంటివి 2025 సంవత్సరంలో మీ అందరికీ జరగబోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? నువ్వు నీ శత్రువుని ప్రేమించకపోతే దేవుడు ఆ శత్రువుని ప్రేమిస్తున్నాడు అనేది మర్చిపోకండి. ఎంతమందికి అర్థమైంది? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నా శత్రువు అంటే నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు మాత్రం నీ శత్రువుని ప్రేమిస్తున్నాడు. నీకేమనిపిస్తుంది? నువ్వు ప్రేమించట్లేదని దేవుడు తనను ప్రేమించడం ఆపేస్తాడా? దేవుడు తనను ప్రేమించడం ఆపేస్తే దేవుడు కాదండి, నీలాగా ఆయన కూడా మనిషే. కానీ నీలాగా మనిషి కాదు కనుక నువ్వు పగబట్టావని, నువ్వు ఆయన అంటే నువ్వు శత్రువు కాబట్టి ఇష్టం లేదని అనుకోవడం వల్ల దేవుడు ప్రేమించటం మానడండి. దేవుడు అతన్ని కూడా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కూడా ప్రేమిస్తే కనుక నీ కోసం ఆయన వాడబడతాడు, నీ శత్రువు. అందుకే దావీదు కోసం శత్రువులందరూ వాడబడుతున్నారంట అండి. హల్లెలూయా. ఒకసారి వాక్యం చూద్దాం. కీర్తన 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరచుదువు. హల్లెలూయా, హల్లెలూయా. టు డూ ఫెలోషిప్ విత్ ద ఎనిమీస్. అంటే దావీదు కోసము ఎవరో పని చేయడం పక్కన పెడితే దావీదు కోసము శత్రువులే పనిచేస్తున్నారు దావీదు మహిమ కోసం. అంటే నీ మహిమ కోసము శత్రువులు పనిచేయాల్సి ఉంది, కానీ నువ్వు వాళ్ళని అంతా కూడా పగబట్టి నాకు అవసరం లేదన్నట్టుగా మనం ఎప్పుడైతే వెనుకడుగు వేస్తామో నీ కోసం వాడబడే అలాంటి మనుషులు దూరం అవ్వడం వల్ల నువ్వు లాస్ అవుతావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం నుంచి నేను ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు అదే గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు? ఊర్లలో దేశంలో ఎన్నో గాడిదలు ఉన్నాయి అంటే అవన్నీ పని మీద ఉన్నాయండి. కానీ ఈ గాడిద ఏ పని చేసినా సక్సెస్ఫుల్ లేదు. ఆ యజమానుడి గాడిదని ఎంత వాడుకున్నా లాభం రావట్లేదు, ఎంత వాడుకున్నా ప్రశస్తంగా పని చేయలేకపోతుంది. అలాంటి గాడిదనే యేసు ప్రభు ఎన్నుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనుషులు సాధారణముగా యేసుక్రీస్తు ప్రభుకి ప్రశస్తమైనది ఇవ్వలేకపోతారు. ఇప్పుడాకనే చెప్పాము, మనం ఏదైనా మంచిది కొనుక్కున్నాం, లేకపోతే ఒక వస్తువు కావచ్చు, ఒకటి బట్ట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు సాతాను వచ్చి నేను శోధిస్తాను. ఎందుకంటే బాగా వినండి, హృదయము దేవునికి ఇవ్వడం అంటే ఏంటో చెప్తాను మీకు. నీ హృదయం దేన్ని ఎక్కువ ఇష్టపడుతుందో అది దేవునికి ఇచ్చినప్పుడు నీ హృదయం దేవునికి ఇచ్చినట్టంట. ఎంతమందికి అర్థమైంది? సరే, నీ స్టోరీ చెప్తాను. కయ్యోను హేబేలు తన యొక్క గొర్రెల మందలలో మంచి మట్టమైన దేవుని యొక్క బలంతో ఉన్న ఆ హేబేలు ఏమని ఎంచుకున్నాడంటే ఏది రమ్యమైనది, ఏది మంచిగా ఉన్నదో దాన్నే దేవునికి ఇచ్చాడు. కానీ కయ్యోను ఏం చేశాడు? ఏది చెడ్డగా ఉందో, ఏది బక్కపలసగా ఉందో, ఏది వ్యాధితో ఉన్నదో అది దేవునికి ఇచ్చాడంట. అంటే హేబేల్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హేబేలు రక్తము మొదలుకొని జక్కర్య రక్తము, ఈ లైన్ ఎందుకు వచ్చిందో తెలుసా? హేబేలు రక్తం మొదలుకొని బైబిల్లో ఈరోజు మనందరం చదువుతున్నాం హేబేలు రక్తం మొదలుకొని. అంటే హేబేలు రక్తము మొదలుకొని అనే విషయాన్ని ఎందుకు దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నాడంటే హేబేలు ప్రశస్తమైనది దేవునికి ఇచ్చాడంట. కయ్యోను ఏం చేశాడు? ప్రశస్తమైనది ఇవ్వలేదు, పనికిరాంది ఇచ్చాడంట. అంటే చాలామంది మనుషులు ఎలాగుంటారంటే నీకు ప్రశస్తమైనది ఏదైతే కనిపిస్తుందో అది దేవునికి ఇవ్వాలంటే చాలా బాధేస్తుంది.
ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నా కదా, మరి నీ కష్టం దేవునికి ఇవ్వాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రశస్తమైనది నేను సంపాదించుకున్నా, నా హృదయానుసారమైనది ఇది అన్నప్పుడు నీ హృదయం దేవునికి ఇవ్వడం అంటే ఏంటి? నీ హృదయంకి ఇది ఏదైతే బలంగా నచ్చుతాదో అదే దేవునికి ఇచ్చినప్పుడు నీ హృదయము దేవునికి ఇచ్చినట్టంట. హల్లెలూయా. నా హృదయం నేను దేవునికి సమర్పిస్తున్నా అని అంటాం. అంటే అర్థం ఏంటి? మాటతో సరిపోదు. వాక్యం సెలవిస్తుంది, ప్రేమ అనేది మాటతో కాదు క్రియతో ప్రేమింతుము అని అంటాడు. అంటే వాక్యం సెలవిచ్చినది ఏంటంటే మాట ఈజీగా మాట్లాడతాం, కానీ క్రియ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి, మన మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. ఇది మంచిదో కాదో, ఇది చేయాలో వద్దో. అంటే ప్రశస్తమైనది అనేసారికి వచ్చినప్పుడు మన ఆలోచన ఒకలాగా ఉంటుంది, పనికిరాంది అనే అలాగా ఒకటి ఉన్నప్పుడు మన ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. సో దీన్ని భేదము ఉండొద్దు అంటే ఎవరిని బట్టి నువ్వు నేను సంతోషంగా ఉండాలి? దేవుని బట్టి సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఆ బంధకములో ఉన్న ఆ గాడిద దగ్గరికి ఇద్దరిని పంపించి ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చోవడానికి, ఆ గాడిదను వాడుకోవడానికి యేసు ప్రభు యొక్క చూపు దానిపై వెళ్ళింది. అది ఎలా ఉందంట ఆల్రెడీ మనకి యేసు ప్రభు ప్రవచనాసారంగా చెప్తున్నాడు. అది విప్పబడిందా, కట్టబడిందా? అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? స్పిరిట్లో చూశాడు, అది బంధకములో ఉంది. నేనేం చేయాలి? దాన్ని ఇప్పుడు విడుదల చేయాలి. విడుదల చేయడానికి మనిషి అడ్డొస్తాడు. ఎప్పుడో తెలుసా? అది విడుదల చేయబడాల్సిన వస్తువు మనిషి చేత వాడబడినప్పుడు. కానీ ఆ మనిషి వాడుకోవట్లేదు కనుక విడుదల త్వరగా వచ్చింది. నీకు విడుదల, స్వస్థత త్వరగా రావాలి అంటే మనుషుల కంట్రోల్లో నువ్వు ఉండొద్దండి, దేవుని కంట్రోల్లో నువ్వు ఉండాలి. క్విక్గా దేవుని స్వస్థత నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద త్వరగా విడుదల పొందడానికి అర్హత ఏంటో తెలుసా? మనిషి వాడుకోకపోవడం. ద గ్రేటెస్ట్ ఎలిజిబిలిటీ ఈజ్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ. అదేంటంటే మనుషులు ఎప్పుడైతే దాన్ని వాడుకోలేక తృణీకరిస్తారో దేవుడు దాన్ని బలంగా వాడుకుంటాడంట. ఈ సంవత్సరంలో మనం ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తామంటే మన సైడే ఆలోచిస్తాం. అయ్యా నన్ను అందరూ తృణీకరించారు, అయ్యా నన్ను అందరూ వెలివేశారు, అయ్యా నన్ను అందరూ తిడుతున్నారు. నువ్వెంతమందిని తృణీకరించావు? నువ్వెంతమందిని వెలివేశావు? నువ్వెంతమందిని గద్దించావు? అది కూడా గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాయిన్ వేస్తున్నప్పుడు ఎన్ని సైడ్స్ ఉంటాయి? యేసుప్రభు అలాంటి శోధన యేసుప్రభు కూడా భరించాడు. ఒకరు వచ్చి అన్నారు, ఈ కాయిన్లో ఉన్న ట్యాక్స్ ఎవరు కట్టాలని. అప్పుడు యేసుప్రభు 2 బొమ్మలను చూపించాడు. అంటే ఆ 2 బొమ్మల మీద ఎవరి బొమ్మ ఉందైతే వాళ్ళకి ట్యాక్స్ కట్టమని చెప్తాడు. అంటే 2 సైడ్లను మనము చూడాలి. ప్రజలందరూ నన్ను తిరస్కరిస్తున్నారు, ప్రజలందరూ నన్ను వెలివేస్తున్నారు. అదొక్కటే కాదు, నేను ఎందుకు వెలివేయబడుతున్నాను అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్మినందుకు వెలివేయబడ్డానా, దేవుణ్ణి నమ్మి మారనందుకు వెలివేయబడుతున్నానా అని ఆలోచన పసిగట్టగలిగిన గ్రహించే శక్తి మనకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ మీరు బ్లెస్సింగ్స్లోకి ఖచ్చితంగా వెళ్తారని ప్రవచిస్తున్నానండి. ఆ గ్రేస్లోకి మీరు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో ప్రవచన సారమైన వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత చూద్దాం ఇంకే మాట మాట్లాడుతున్నాడు అదే మత్తయి సువార్తలో. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. రైట్. సో ఇప్పుడు గాడిద రాగానే, గాడిద మీద యేసు ప్రభు కూర్చున్న వెంటనే గాడిదకు మహిమ వచ్చిందా లేదా? మహిమ లేని దానిని ఏం చేశాడు? మహిమ కలిగిన దానిగా చేశాడు. హల్లెలూయా. బంధకములో ఉన్న దాన్ని ప్రజలందరూ గుర్తుపట్టేలాగా చేయాలంటే యేసు ప్రభు దానికి తోడై ఉండాలి. ఈరోజు ప్రజలు నిన్ను గుర్తుపట్టాలన్నా, నీకు మహిమ రావాలన్నా, నీకు ఘనత రావాలన్నా ఎవరు తోడై ఉండాలి? నీకు యేసయ్య నీకు తోడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు తోడై ఉండాలంటే నువ్వు ప్రజల వశములోకి వెళ్ళొద్దు. ఎవరి వశములో ఉండాలి? దేవుని వశములో ఉండాలి. చిన్న పిల్లలు ఉంటారండి, నీ మాట వినడానికి నువ్వేం చేస్తావు? నీ దగ్గరికి రావడానికి ఏం చేస్తావు? చాక్లెట్ ఆర్ బిస్కెట్ వశాన్ని చూపిస్తావు. అది ఎప్పుడైతే చూపిస్తామో వాడు ఏం చేస్తాడు? నడుచుకుంటూ ఏం చేస్తుంటాడు? నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత వానికి కిస్ ఇస్తావా, వాడిని కొరుకుతావా, వాడిని చంపేస్తావా, వాడిని కొడతావా, అది నీ ఇష్టం.
అది మన ఇష్టం మీద ఉంటుంది. కానీ వాడు రావడానికి ఏం చూపిస్తాం? చాక్లెట్స్. వాడు వచ్చిన వెంటనే నీ వశంలోకి వెళ్ళిపోతాడంట వాడు. అంటే నీ దగ్గరున్న ప్రజలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, లోక ప్రజలు కావచ్చు, నీ దగ్గరికి వచ్చే వరకు ఒక చూపిస్తూ వస్తారంట. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళామో వాని వశములో మనం వెళ్ళినట్టు. అప్పుడు వాడు చెప్పినట్టు మన మైండ్ పనిచేస్తుంది. ఆ ప్రజలు చెప్పినట్టు మన యొక్క మార్గము ఏర్పరచబడుతుంది. కాబట్టి ఒకరి యొక్క వశములో ఉండొద్దంటే దేవుని వశములోనే ఉండాలి. అంటే అలాంటి చాక్లెట్లకు, బిస్కెట్స్లకి మనమే లోబడకుండా, అంటే అలాంటి ఒక అట్రాక్షన్కి. సో ప్రజలు చూపిస్తున్న డబ్బు కావచ్చు, ప్రజలు చూపిస్తున్న హోదా కావచ్చు, ఉద్యోగము కావచ్చు, అది ఏది చూపించినా మనం దానికి విధేయత కాదు, దేవునికి మాత్రమే విధేయత చూపించినట్లు నీ మనసు ఎప్పుడైతే సిద్ధపరచబడుతుందో దేవుని వశములోనికి నువ్వు వెళ్తావంటండి. ఆ వశములోనికి వెళ్ళిన తర్వాత ఆత్మ వశములోకి వెళ్ళిన యోహాను ఏం చూశాడంటే అండి, పరలోకంలోకి వెళ్ళగలిగాడు, దేవదూతలను చూశాడు, అనుభవాల్లోకి వెళ్ళాడు. ఇవన్నీ వెళ్ళే ముందు ఆయన ఫస్ట్ ఎవరి వశంలోకి వెళ్ళాడు? ఆత్మవశం. ఆ వచనం చూద్దాం, ఆ ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. సో యోహాను పరలోకంలోకి వెళ్ళే ముందు ఆయన ఏ వశంలోకి వెళ్ళాడు? సో 4వ అధ్యాయం 2వ వచనం, చాలా ఉంటాయి అలాంటివి, ఇదైతే చదవండి. ఓకే, ఫస్ట్ అధ్యాయము 10వ వచనం చదవండి. ప్రకటన 1:10 వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మూర్ణ, పెర్గసు. చాలు. ఇంకోటి ఇప్పుడు దాకా 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. రైట్. సో ఇవన్నీ చూసే ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఆత్మవశములోకి వెళ్ళాడా, మనిషి వశంలోకి వెళ్ళాడా? మనమందరం ఏ వశములో ఉన్నాం? వశము అంటే కంట్రోల్. ప్రజలు నిన్ను కంట్రోల్ చేస్తారు. కొన్నిసార్లు ఫ్యామిలీస్లో కంట్రోలింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా వాక్యము భార్య వశములో భర్త ఉండాలి, భర్త వశములో భార్య ఉండాలి అనలే. భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యని ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం పాటించరు. ఏం పాటిస్తారు? వశములోకి వెళ్తారు. ఆత్మవశములోకి వెళ్ళండి అని దేవుని వాక్యం సెలవిస్తే ఏ వశములోకి వెళ్తారు? ఏ వశములో వెళ్ళాలని భర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు, భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. నా వశములో మీరు ఉండాలని అంట. నా వశములో ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సైతాన్. వాడు దయ్యముల యొక్క శక్తితో ఉన్నవాడు. ఈరోజు నీ వశంలో ఎవ్వడు రావద్దండి. నువ్వు ఇంకో వశంలో కూడా వెళ్ళకండి. నువ్వు, నేను, అందరం కూడా ఎవరి వశములో ఉండాలంట? దేవుని వశములో, ఆత్మ వశములో ఉన్నవాడే తన సింహాసనం మీద కూర్చున్న శక్తి, హరత మనం సంపాదించుకున్న రోజుగా అది భావించబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వాక్యం చదువుదాం. 4 అది చదివినాం కదా, ఒకసారి మళ్ళీ చదవండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. సో ఏం చూస్తున్నాడు? ఆత్మవశములోకి వెళ్ళిన తర్వాత యోహాను, పరలోకములో ఒక సింహాసనం ఉందంట. ఆ కుర్చీలు కావు, సింహాసనం ఉందంట. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడుగా, రక్షకుడిగా, ప్రభుడుగా ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నాడంట. అలాంటి వ్యక్తిని ఈయన చూడదగినాడంటే ఏదో శక్తి ఉందని కాదు. ఎవరి వశములోకి వెళ్ళినందుకు అలాంటి యేసయ్యను చూడగలిగాడు. ఆయన వశములోకి వెళ్ళాడు కాబట్టి. మరి దేవుని వశములోకి వెళ్ళాలంటే ఎవరి వశములోకి వెళ్ళొద్దు చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. బట్ మనుషులు ఏం చేస్తారు? చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టుగా మన ప్రజలు కూడా, పెద్ద వాళ్ళు కూడా, లేకపోతే చుట్టాలు, బంధువులు కూడా ఏం చేస్తారు? ఏదో ఒకటి చూపించి వాళ్ళ దగ్గరికి నిన్ను లాగుతారని. చూపించినప్పుడు ఎప్పుడైతే లోపడతావో 100% వాళ్ళ వశంలోకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు ఒక స్త్రీ ఏం చూపించింది? నా వశములోకి రావటానికి నాతో నువ్వు ఉండని చెప్పింది. ఎప్పుడైతే ఆ రాణి, యోసేపు ఎవరనైనంటే డబ్బు లేనివాడు, శక్తి లేనివాడు, జ్ఞానం ఉన్నప్పటికీ డబ్బు లేనివాడు, హోదా లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో దిక్కులేనివాడిగా ఒంటరై ఉన్నవాడు యోసేపు.
అలాంటి యోసేపు దగ్గరికి ఆ రాణి వచ్చి, నువ్వు నాతో గడుపు, నేను ఖచ్చితంగా నేను రాజుగా చేస్తా, రాజు పక్కన కూర్చోబెడతా అని చాక్లెట్లు వేసినట్టుగా ఒక ప్రఖ్యాతి కీర్తిని చూపించి, అప్పుడు యోసేపు ఏమనుకున్నాడు, అబ్బా రాణితో వెళ్తే ఇన్ని ప్రయోజనాల అనుకొని వెళ్ళాడా? ఎందుకంటే రాణితో ఒక్కసారి వెళ్తే ఆమె వశములోకి వెళ్ళినట్టు. లేదు, నేను రాణికి దూరంగా ఉంటానని ఏం చేశాడంట, బయటికి పారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి పారిపోతున్నప్పుడు తన యొక్క క్లాత్స్ అన్నీ, బట్టలు, షర్ట్ పాయింట్ అన్నీ కూడా యాక్చువల్గా ఇవన్నీ చినిగిపోయి అసలు దిగంబరుడిగా అతడు బయటికి వెళ్ళిపోయాడంట. దిగంబరుడిగా బయటికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని ప్రజలు చూసి ఏమనుకుంటారో చెప్పండి. రాణితో ఉన్నాడు అని అనుకుంటారా, లేడు తప్పించుకొని వచ్చాడు అనుకుంటారా? ఎందుకంటే అన్నీ కూడా ఆమె చింపేసి కంప్లీట్గా నశింపజేయడానికి ఆ బట్టలన్నీ కూడా చింపేయబడ్డాయి. అయినా కూడా అతడు పారిపోయి వచ్చేసాడంట. ఎవరి వశములో ఉండాలని అతడి ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రజలందరూ ఆయనను చూసి, సరే బట్టలతో ఉన్నాడంటే నార్మల్గా చూస్తారు, కానీ దిగంబరుడిగా ఉన్నాడు, రాణి రూమ్లోకి వెళ్ళి దిగంబరుడిగా బయటకు వచ్చాడంటే ఏదో జరిగింది అనే డౌట్తో ప్రజలందరూ చూసినా ఆయన దేవుని వశములో ఉన్నాడు కనుక ఏమయ్యాడండి, ప్రైమ్ మినిస్టర్. ఎవరైనా ఏ మినిస్టర్గా అయ్యాడు? ప్రధాన యొక్క మంత్రిగా ఆయన నియమించబడ్డాడంట. ఎవరు నియమించాడు ఆయనని? రాజు కాదు నియమించింది, దేవుడు మాత్రమే ఆయన నియమించాడంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎవరి వశంలో ఉండాలని దేవుని చిత్తం ఉందండి. దేవుని వశంలో ఉండాలి. నేను ఎవడు కంట్రోల్ చేయొద్దు, నన్ను ఎవడు కంట్రోల్ చేయొద్దు, సంఘాన్ని ఎవరు కంట్రోల్ చేయొద్దు. హల్లెలూయా. మన చదువు, మన భవిష్యత్, మన ఆశీర్వాదాలు, మన యొక్క రక్తం, మన పిల్లల్ని ఎవరు కంట్రోల్ చేయొద్దు, దేవుడు మాత్రమే కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళు చూపించే చాక్లెట్స్కి, బిస్కెట్స్కి మనం పడిపోకుండా దేవునిలో బలముగా పనిచేసే విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా దేవాది దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా చేసినట్టే నిన్ను కూడా గొప్ప స్థాయికి దేవుడు లేపుతాడండి. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో పనిచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే గాడిద, ఏది కూడా ప్రయోజనకరంగా లేని గాడిద ఇప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్న గాడిద ప్రయోజనకరంగా మారిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వశములోకి యేసయ్య తీసుకొని వచ్చాడంటండి. ఆ వశములో తీసుకొచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ గాడిద దేవుని వశములోకి వెళ్ళింది. ఆ గాడిదకు ఘనత వచ్చింది, యేసు ప్రభుకు ఘనత వచ్చింది అనడానికి అది చిన్నది మాటనే, ఎందుకంటే ఆయన దేవుడు కనుక. కానీ గాడిదకి ఘనత వచ్చింది. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ఆ గాడిదతో ఉండే దాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో టుడే ఐ ప్రొఫెసై బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. వచ్చే సంవత్సరంలో దేవుని వాగ్దానము చెప్పినట్టుగా అదేంటంటే మీ అందరూ ఘనపరచబడబోతున్నారండి. దేవుని వాగ్దానం మీ అందరి చేతుల్లో పనిచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినట్టే నువ్వు వినాలి అని ఎవడైతే నీ ముందు అంటాడో, ఎవరు వాడు? ఎలాంటి సంబంధికుడు వాడు? ఆ మాట నీ నుండి కూడా రావద్దు, మనస్సులో కూడా రానియకండి. ఈవెన్ నేను ప్రవక్త అయినప్పటికీ కూడా, ఇంకా గొప్ప స్థానంలో నేను వెళ్ళినప్పటికీ కూడా నేను చెప్పింది మీరు చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా నాలో సాతాను దూరినట్టే. ఆ మాట నువ్వన్నా నీ కుటుంబంలో ఎవడన్నా సాతాను వల్ల దూరినట్టే. ఎవరి వశములోకి మనం అందరం వెళ్ళాలండి? యేసుక్రీస్తు వశములోకి. ఈరోజు చర్చ్కి మనం అందరం వచ్చాం, నీతో పాటు నేను కూడా చర్చ్కి వచ్చాను. ఎవరి వశంలోకి వెళ్ళడానికి? దేవుని వశంలోకి వెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వశములో ఉండాలంటే మనుషుల నుంచి మనం వశాన్ని కోరొద్దు. ఎన్నో విధాలుగా అట్రాక్షన్ కోసం చూపిస్తా. సైతాన్ యేసు ప్రభుకి ఏం చూపించింది? ఒక్కసారి నాకు మొక్కితే ఈ లోకములో ఉన్న సుఖభోగాలన్నీ, ఈ లోకంలో ఉన్న రాజభోగాలు, ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో ఆ మహిమంతా నీకే ఇచ్చేస్తాను. యేసు ప్రభు జ్ఞానమైన వాడు, నువ్వేంది ఇచ్చేది? అంత నాదే అన్నాడు. హల్లెలూయా. అదే మనమైతే, అవును ఇస్తావా, నాకు కావాలి. వాక్యం సెలవిస్తుంది, ఎవడి విషయంలో నువ్వు అతిశయించకూడదు, సమస్తము నీదే. 1 Corinthians chapter number 3 verse number 21. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చదివి ముగించుకుందాం. ఫస్ట్ 3వ అధ్యాయం 21వ వచనం.
కాబట్టి ఎవడునో మనుషుల యందు అతిశయింపకూడదు, ఎవరు కూడా మనుషుల యందు అతిశయింపకూడదు, అతిశయించకూడదు. సమస్తమును మీవి. సమస్తం ఎవరివి? మీవి. కానీ సాతాను వచ్చి ఏం చేస్తే తెలుసా, నీకు జాబ్ ఇస్తా అంట. అదేందండి ఇచ్చేది? అది ఎవరిది జాబ్? చెప్పాలి గట్టిగా, నీది. నీకు సాతాను వచ్చి డబ్బులు ఇస్తా అంట. అదేంది ఇచ్చేది? ఫస్ట్ డబ్బులు ఎవరివి? నీవి. ఆశీర్వాదాలు నీవి. సమస్తం అన్నాడా? కొన్ని అన్నాడా దేవుడు? సమస్తం నాది అనేది కూడా దేవుడు చెప్పలేదు. అది దేవుని తగ్గింపు. అది కానీ మనం అంటాం అంతా నాదేరా అని. ఆ మాట దేవుడే పలకలేదంట. సమస్తం నాది అన్నాడా? సమస్తం ఏమంటున్నాడు? మీవి అని అన్నాడు. కానీ మనమైతే ఇదంతా నాదే అని అంటాం. ఈ కుటుంబం నాదని అంటాం. 1 లక్ష సంపాదిస్తే 1 లక్ష నాదని అంటాం. అది నాది, ఇది నాది అట్లా అనుకుంటూ కూర్చుంటే సాతాను నెత్తి మీద వచ్చి కూర్చుంటా. నెత్తి మీద వచ్చి కూర్చున్నప్పుడు సకల విధములైన అజ్ఞానముల వల్ల నెబ్కద్నెజర్ ఎలాంటి రాజైనప్పటికీ గర్వం రావడం వల్ల దేవుడు ఏం చేశాడండి? కుక్కలాగా చేశాడు. గడ్డిని తిని బ్రతికాడంట. చేసింది ఎవరు? దేవుడు. ఎందుకంటే గర్వము వచ్చింది కాబట్టి. గర్వము రాకూడదు. తగ్గింపు మనసుతోనే ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో, దావీదు తప్పు చేయలేదు అని అనట్లేదు. తప్పు చేసినప్పటికీ, అయ్యా తప్పు చేశాను, నేను రాజు అవ్వడానికి అర్హుడిని కాదు, నేను అయ్యానంటే అది నువ్వే చేశావు, నీ కృప ద్వారానే నేను రాజుగా నేను నియమించబడ్డానని అన్నాడు. గనుకనే వాగ్దానం ఏమొచ్చింది దావీదుకు? నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను వచ్చాను. ఇంకో వాగ్దానం ఏమొచ్చింది దావీదుకు? నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడతాది, విప్పువాడు దాన్ని ఓపెన్ చేసేవాడు లేడంట. దేన్ని విడుదల చేస్తావో బంధించువాడు లేడు. అలాంటి వాగ్దానము దావీదు నుంచి వస్తే నీ నుండి ఎన్ని రావాలండి? ఎన్నో రకాలైన వాగ్దానాన్ని నీ నుంచి రావటానికి దేవుడు ఖచ్చితంగా సాయం చేయబోతున్నాడు. 2025లో అన్ని వాగ్దానాలు మీలో నుంచి పుట్టబోతున్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది. విప్పువాడు లేడనే వాగ్దానం నీకు వస్తే మరి దేన్ని బంధిస్తావు? నీకు నచ్చిన వాడిని విప్పుతావు, నచ్చని వాడిని బంధిస్తావు. అదే చేద్దామా? ఇది నాకు నచ్చట్లేదురా, వీని బంధిస్తే వీని ప్రయత్నాలు, వీని యొక్క ఉద్యోగాలు, వీని యొక్క సంసార జీవితం అంతా బంధించబడుతుంది అంటే చాతబడవుతాయి. సో వీఆర్ గెయిన్డ్, వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రేమలో మనం అందరం సాగిపోవటానికి దేవుడు చెప్తున్న వాగ్దానం, నువ్వు దేన్ని బంధిస్తే అది విప్పువాడు లేడు, నువ్వు విప్పితే బంధించువాడు లేడు. అలాంటి వాగ్దానంలో యేసుక్రీస్తు నామంలో మీ అందరూ వెళ్ళుదురుగాక. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వశంలోకి వెళ్ళాలా మనమన్నా? వెళ్తారా? నీకు రోషము లేదు, నెత్తురు లేదు, ఇంకేమంటారుగా పనికిరాని భాష. నీకు రోషం లేదా? ఎవరో తిడితే అట్లా కాముషుకున్నావు అన్నప్పుడు ఏమొస్తుంది? నీకు చాక్లెట్లు చూపిస్తున్నాడని అర్థం. నాకు రోషము లేక కాదు. పౌలు అంటాడు కదా, అన్ని చేయడానికి సామర్థ్యము కలిగిన వ్యక్తిని, కానీ దేవుని బట్టి నేను చెయ్యనని అంటాడు. ఆ మాట నీ నుంచి రావాలండి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ వచ్చే సంవత్సరంలో అలాంటి మాటలు, అలాంటి క్యారెక్టర్స్ పౌలులాగా మన జీవితంలో కూడా దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేసే సామర్థ్యం ఉంది కానీ చెయ్యను. పాపం చేసే సమర్థుణ్ణే కానీ చెయ్యను. కొంతమంది సామర్థ్యం లేక నేను గొప్పని అంటారు. సామర్థ్యం ఉండి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే ఋషువులు ఎక్కడుంటారు ఎక్కువ? ఋషువులు, కొంతమంది సాధువులు అంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారు? వాళ్ళు అడవిలో ఉండి జపం చేసుకుంటూ వస్తారు. ఎక్కడుండి? మార్కెట్లోకి వస్తారా? రారు. ప్రజల మధ్యలోకి వస్తారా? రారు. మేము చాలా పరిశుద్ధులము, ఏ స్త్రీని ముట్టని వారము అని అంటారు. మార్కెట్లోకి వస్తే తెలుస్తుంది. మార్కెట్లో ఉండి, మార్కెట్ అంటే అర్థం ఏంటంటే ప్రజల మధ్యలోకి వచ్చి అన్నిటిని చూసి స్టిల్ దేవుని శక్తితో ముందుకెళ్ళువాడే దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలముగా అధికారం ఇవ్వబడతాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ధైర్యం, అలాంటి పవిత్రత, అలాంటి పరిశుద్ధత మనందరిలో ఉందని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. దేవుని యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చిన ఈ పరిశుద్ధత మీ అందరి జీవితంలో ప్రత్యక్షపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
సో ఈ వాగ్దాన సంబంధమైన ఈ వాక్యం మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలంటే ఒక కండిషన్. నువ్వు నేను మనుషుల వశంలో వెళ్ళకుండా ఎవరి వశంలోకి వెళ్ళాలి? దేవుని వశంలోకి వెళ్ళాలి. మనుషులు చాలా చూపిస్తారు. అది భార్య నుండి మొదలైతే శత్రువు వరకు అందరూ వాళ్ళ వశంలోకి వెళ్ళాలనే ఆశనే ఉంటుంది. దయచేసి నీ వశంలో ఒకడు ఉండాలి అని అనుకోకండి. ఒకని వశంలో నువ్వు కూడా వెళ్ళాలి అని నువ్వు కూడా అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని చెయ్యండి, చర్చ్ ఇలా కట్టాలా, లేకపోతే ఇది ఇలా చేయి, మీటింగ్ ఈరోజు పెట్టు, ఎట్లా, ఇవన్నీ మనుషులు చెప్తూ ఉంటారు, తప్పు లేదు. కానీ సాతాను మనిషి ద్వారా సాతాను వశములో సాతానుగాడు పన్నాగం వేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసి, అయ్యా ఏ రోజు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దేవుడు నీకు చెప్తాడేమో అనే విధానం బట్టి ప్రార్థన చేయకు. ప్రార్థన మాత్రం చేయండి, దేవుడు నడిపిస్తాడు. దేవుడు చెప్పి నడిపాడు, చెప్పకుండా నడిపిస్తాడు, చెప్తే నడిపాడు. హల్లెలూయా. దేవుడు చెప్పకపోతే నడిపిస్తాడు, చెప్తే నడిపాడు, నువ్వు నడవమని చెప్తాడు. హల్లెలూయా. అబ్రాహాంకి గోల్ చెప్పాడా? ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా చెప్పిండా? చెప్పలే, కానీ నడిపించాడు. కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని నడిపించాలంటే ప్రార్థన చేయండి. ఏ డిసిషన్ ఎలా తీసుకోవాలో మనుషుల మీద ఆధారపడకండి, ఎవరో కంట్రోల్లో మీరు వెళ్ళకండి. హల్లెలూయా. ఒకరు కంట్రోల్లో మనకు వెళ్ళామా, వాళ్ళు ఏం చెప్పినా అందంగా అనిపిస్తుంది, అవునా కదా? అదే మాట వేరోడు చెప్తే మనకు నచ్చదు, ఎందుకంటే వాని వశంలో లేం కాబట్టి. అదే మనం ఒకని వశంలో ఉంటే వాడు ఎన్ని చెడు చెప్పని ఎన్ని మంచి చెప్పని మనం నచ్చుతాం, వాడు ఏ తప్పు చేయని మనం నచ్చుతాం. ఎందుకు? వాని వశంలో మనం ఉన్నాం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఒకరిని ఒకలాగా చూస్తాం, ఇంకోలాగా చూస్తాం. ఎందుకంటే ఒకని వశంలో ఉన్నాం, ఇంకొని వశంలో లేం. అందుకే ఇసురాయి చేస్తున్నప్పుడు అంట రాసర అక్కడ వస్తుందంట. ఇద్దరు మనుషులు ఉంటారంట ఆ టైంలో, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు మిగిలిపోతాడంట రాసర అక్కళ్ళు. ఎందుకు దేవుడు ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకొని ఒకడు పోతాడు ఒకడు పోడని అన్నాడు అంటే, ఒకడు వశంలో ఉంటాడు, ఒకడు వశంలో ఉంటాడంట. ఈరోజు ఒకరు నచ్చుతారు, ఒకరు నచ్చరు. ఇవన్నీ పనికిరాని సిమ్టమ్స్ అన్నీ బయటకు పడేసి యేసుక్రీస్తు వశములో నువ్వు నేను వెళ్ళాలనే ఆలోచన కలిగిన వాడు వచ్చే సంవత్సరంలో నూతన శక్తి చేత బలపరచబడతాడు, వాగ్దానపూర్వకముగా హెచ్చించబడతాడండి. ఈ వాక్యం మీ హృదయంలో దూసుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ మాట ఎవరేం చెప్పినా ప్రార్థన చేసేంత వరకు ఆ కార్యాన్ని మీరు ముందుకు నడిపించకండి. ఏ కార్యమైనా ప్రార్థనతోనే ప్రారంభించండి, ఏ నిర్ణయమైనా ప్రార్థనతోనే ప్రారంభించండి. 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్తూ ఉంటారు, ఈ సలహా తీసుకోండి, ఈ సలహా తీసుకోండి. ఎవరిది నాకు అవసరం లేదు. దేవుని దగ్గరికి వస్తాను, ప్రార్థన చేస్తా, అప్పుడు మీతో మాట్లాడతాను. నేను డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకుండా నేను మనుషుల దగ్గరికి వెళ్ళలేను. మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళి మనిషి దగ్గరికి వెళ్తే నిజమైన మనిషి మన దగ్గరకు వస్తాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే సాతాను ఒక మనిషిని పంపిస్తాడు, అనుచరుణ్ణి పంపిస్తాడు, వాని మాట మనం వినేలాగా సాతాను చేయగలుగుతాడు. గనుక ప్రార్థనని నీ యొక్క బలముగా పెట్టుకొని, నీ యొక్క ఊపిరిగా పెట్టుకొని ప్రార్థన శక్తితో మనం ముందుకు వెళ్తే కనుక ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ సండే సర్వీస్లో మీరందరూ దీవించబడాలని నా ఆశ అండి. ఈ కృప మీ అందరికీ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? అందరం నిజంగా ఎవరి వశంలో ఒకసారి ఆలోచించుకుంటారా? ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉండాలని ఆశ అందరికీ ఉంది, కానీ ఉన్నారా? దేవుని వశంలోనే ఉన్నారా? కొన్నిసార్లు భయం అవుతుంది, వాళ్ళ మాట వినకపోతే ఏమంటారో అని. దేవుడేమో ఇంకో మాట చెప్తాడు, మన చుట్టాలు బంధువులో ఎవరో ఒకరు వచ్చి ఈ మాట చెప్తారు, వాళ్ళ మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమనుకుంటారో అని దేవుని మాటకు పక్కన పెట్టేసి వాళ్ళ మాట వింటాం. ఎవరి వశంలో నువ్వు విన్నట్టు? నీ చుట్టాల వశంలో ఉన్నాడు. వాళ్ళ వశంలోకి ఒక్కసారి వెళ్ళిపోయారా, బయటికి రావడానికి చాలా టైం పడుతుందండి. ఈరోజు మీ అందరికీ ఉపవాస దినమున ఈరోజు జరుగుతున్న వాక్య పరిచర్యలో మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకే విషయాన్ని సెలవిస్తున్నాడు, నా వశములోకి రండి. పరిశుద్ధాత్మ వశములోకి వస్తే నిజంగా ఏం జరుగుతుందో అది నీకు కనిపిస్తుంది. మనుషుల వశంలో ఉన్నావనుకో అబద్ధాన్ని నిజంగా చేస్తారు, నిజాన్ని అబద్ధానిగా చేస్తారు. మనం మోసపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. మనుషుల వశములోకి వెళ్ళకుండా మీరందరూ దేవుని వశములో ఉండేటట్టుగా నేను ప్రార్థన చేస్తా. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీ అందరి జీవితంలో ఘనమైన కార్యం జరిగించునుగాక. హల్లెలూయా.